నమస్తే అండి, తెలుగు వంటలకి స్వాగతం. ఈరోజు మనం రొయ్యలు పచ్చడి చేసుకుంటామండి. దానికి కావాల్సిన రొయ్యలు ఒక హాఫ్ కేజీ తీసుకున్నామండి. అంటే కేజీ తీసుకుంటే పొట్టుపోతే ఆ పొట్టు మంది తీస్తే హాఫ్ కేజీ వస్తుంది. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. పసుపు, సాల్టు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, రెండు తీసుకున్నామండి, నిమ్మకాయలు. గరం మసాలాకి ప్రిపేర్ చేయవలసింది ధనియాలు, పలవా పువ్వు, దాల్చిన చెక్క, 4 యాలకులు, ఒక 6 లవంగ మొగ్గ, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు. ఇవన్నీ కూడా మనం వేపుకొని మిక్సీ వేసుకోవాలండి. మనం ఈ ఫ్రాన్స్ తీసుకున్నాం కదా, ఫ్రాన్స్లో మనం ఫస్ట్ పసుపు వేసుకోవాలి. అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకొని ఉంచుకోవాలి. సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని ఉంచుకోవాలండి ఒక 10 మినిట్స్. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుంటున్నామండి. స్టవ్ మీద మనం ఆ మసాలా వేపుకోవాలి కొంచెం లైట్గా. దానికి మనం ఒక బౌల్ పెట్టుకోవాలి. మసాలా ఇవన్నీ వేపుకోవాలండి. ఎక్కువ మంట కాకుండా సిమ్లో పెట్టుకుని వేపుకోండి, లేదా మారిపోతే. ఇక లైట్ కొంచెం అది వేగినాక ఆపేసుకోండి, ఎక్కువైనా మాడిపోద్ది. ఇప్పుడు మనం ఆపేసుకుందామండి, కొంచెం వేగింది కాబట్టి. ఇప్పుడు దీన్ని మిక్సీ వేసుకోవాలి. మనం ఇప్పుడు వేపిన మసాలా ఉంది కదండి, ఇది ఇందులో వేసుకొని మిక్సీ చేసుకోవాలి ఒకసారి. అన్ని మసాలాగా మొత్తం మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకుని ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఈ ఫ్రాన్స్ అనేది జస్ట్ మనం డ్రీప్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసుకుందామండి. మనం ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న ఈ ఫ్రాన్స్ ఉన్నాయి కదండి, ఈ ఫ్రాన్స్ అనేది ఇప్పుడు జస్ట్ మనం ఇందులో వేసుకుని కొంచెం ఫ్రై చేద్దాం. ఆ వాటర్ అంటే ఎందుకంటే ఇది మనకి రొయ్యలు పచ్చడి కదండి, దానివల్ల మనకు వాటర్ ఉండకూడదు కాబట్టి అందుకనే ముందు మనం జస్ట్ అలా కొంచెం వాటర్ పోయేంత వరకు అలా కలుపుకోవాలి. కలపకపోతే మాత్రం అడుగు పట్టేస్తుందండి. ఈ రొయ్యల పచ్చడి అండి, తెలుగు రొయ్యల పచ్చడి. కొంచెం వాటర్ అంతా పోయేంత వరకు కొంచెం బాగా లైట్గా వేపుకోండి. హైలో మాత్రం పెట్టుకోకండి, మీడియంలో పెట్టుకోండి. కొంచెం వాటర్ అంతా వదులుకుపోతే ఒక చూసారా, వాటర్ ఇంకా వస్తుంది. వాటర్ అంతా మొత్తం అంతా అది ఆవిరైపోవాలి. ఆ వాటర్ అంతా పోతే అప్పుడు మనకి, ఎందుకంటే నిలవగా ఉండాలంటే వాటర్ ఉండకూడదు ఫస్ట్ పచ్చడికి. చూసారా ఫ్రెండ్స్, ఎంత వాటర్ వస్తుంది దానికి. ఇంకా చాలామంది చేస్తుంటే ఇలాగే నూనెలో వేస్తుంటారు చాలామంది. అవి వేపకండి, ఎందుకంటే పచ్చడి నిల్వ కావాలనుకుంటే మీరు చేసుకోండి. ఇవన్నీ మొత్తం అంతా అది వాటర్ అంతా పోయింది కదా, ఇప్పుడు మనం ఆపేద్దాం, తీసేద్దాం. దీంట్లో ఒక బౌల్లో తీసుకుండాలిగా మొత్తం అంతా దానికి రేయకున్న వాటర్ అంతా వచ్చేసిందండి. మనం ఇప్పుడు ఆయిల్ పోసుకోవాలండి అందులో.
దీనికి 250 ml ఆయిల్ పోసుకోవాలి కొద్దిగా. అందుకని మనం 250 grams ఆయిల్ పోసుకున్నప్పుడు ఇందులో ఇప్పుడు మనం ఆయిల్ మరుగుతుంది కదండి. ఇప్పుడు మనం ముందు ఈ ఫ్రై చేసుకుని ఉన్నాయి కదండి ప్రాన్స్ అనేది రొయ్యలు, అవి ఇందులో ఆయిల్లో కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే విధంగా మనం వేపుకోవాలి. ఇలా నెమ్మదిగా మనం వేపుకోవాలండి. అది ఇలా వేపడం ఏంటంటే మనకి కొంచెం ఆ ముక్క కూడా మనకి రొయ్యల పచ్చడికి కొంచెం స్మూత్గా ఉంటుందండి. మరి ఎక్కువ వేపుకున్న హార్డ్ అయిపోద్ది. చిన్న లైట్ బ్రౌన్ కలర్ వచ్చిందంటే సరిపోద్దండి. దీనికి రొయ్యల పచ్చడి సరిపోద్ది. ఫ్రెండ్స్, మా ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. తెలుగు వంటలకి ఎలా ఈ రొయ్యల పచ్చడి ఎలా చేయాలో మా ఛానల్లో ఉంటుంది, చూడండి ఫ్రెండ్స్. కొంచెం ఇంకా వైట్ బ్రౌన్ వచ్చింది, కొంచెం అయితే మనం ఈ ప్రాన్స్ తీసేద్దామండి బయటికి. ఇప్పుడు మనకి వేగేయండి, లైట్ బ్రౌన్ వచ్చింది కదా. ఇప్పుడు మనం తీసేద్దాం. ఇప్పుడు తీసేసుకోండి మొత్తం. ఇందులో అదే ఆయిల్లో మరుగుతుందా మన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ముద్ద. కొంచెం బాగా వేగనవ్వాలి, ఎందుకంటే అది పచ్చి వాసన వస్తుంది కాబట్టి ఒక 2 minutes మనం దాన్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్స్ చేసుకుని గరం మసాలా ఉంది, మసాలా అది వేసుకోవాలి. ఇప్పుడు సిమ్లో పెట్టుకోండి, సిమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి కదా. ఇప్పుడు మనం కారం వేసుకోవాలి అందులో. కారం ఒక 4 spoons అండి. సాల్ట్ అనేది 2 spoons వేసాను. ఇప్పుడు సాల్ట్ వేసుకుంటున్నామండి. చూసుకుని ఫ్రెండ్స్, మనకి సాల్ట్ మీకు ఎంత కావాలంటే వేసుకోవచ్చు. తెలుగు వారి రొయ్యల పచ్చడి అండి. బాగా స్మెల్ అయితే మంచిగా గట్టిగా ఉందండి. ఇప్పుడు మనము తీసుకున్న రొయ్యలు ఉన్నాయి కదండి, ఆ రొయ్యలు వేసుకోవాలి. ఇలాగా కొంచెం చల్ల అయితే అప్పుడు మనకి లెమన్ తీసుకుని పైన లెమన్ వాటర్ వేసుకోవాలి. ఇది మొత్తం సిమ్లో పెట్టుకున్న తర్వాత హైలో మాత్రం పెట్టకండి. ఇదిగోండి, తెలుగు వారి రొయ్యల పచ్చడి రెడీ అయిపోతుందండి. ఇవన్నీ ఇప్పుడు మనం ఇలా దీన్ని స్టవ్ ఆపేసుకుందాం. స్టవ్ కట్టేసుకొని మీరు కొంచెం చల్లబడినాక అప్పుడు మనం ఆ లెమన్ వాటర్ వేసుకోవాలి. అప్పుడే స్టవ్ ఆఫ్ చేసేయండి.
చల్లగా అయిపోయిందండి. ఇప్పుడు లెమన్ తీసుకుని లెమన్ వాటర్ ఇందులో వేసుకుందాం. మళ్ళీ మొత్తం అంతా కలుపుకోండి ఒకసారి. ఇంకా ఫ్రెండ్స్, ఈ రొయ్యల పచ్చడి ఇంకా కంప్లీట్ అయిపోయింది. మనం ఇది ఒక 1-2 డేస్ తర్వాత తింటే ఇంకా చాలా బాగుంటుంది. ఇది నిల్వ ఉండే పచ్చడి ఒక 3-4 మంత్స్ ఉంటుందండి. చూసుకొని మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీగా మీరు పచ్చడి చేసుకోవచ్చు. ఈ రొయ్యల పచ్చడి మీరు కూడా మా ఛానల్లో ఉంది, చూడండి ఫ్రెండ్స్. చాలా బాగా మంచి టేస్ట్ కూడా ఉంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. అందరికీ బాయ్ అండి.